ఘనంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికలే లక్ష్యం. పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ సభకు భారీ ఏర్పాట్లు. ఎస్పీజీ, ఆక్టోపస్, సీఆర్పీఎఫ్ బలగాలతో సెక్యూరిటీ. రేపు రాత్రి 10 దాకా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు. మాదాపూర్, పరేడ్ గ్రౌండ్ ఏరియాల్లో దారి మళ్లింపు. రేపు పొద్దున 6 భాగ్యలక్ష్మి టెంపుల్ కి యూపీ సీఎం. ఇవాళ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ప్రముఖులు. హైదరాబాద్ లో పోటాపోటీగా టీఆర్ఎస్, బీజేపీల ఫ్లెక్సీలు. కమలం పార్టీకి 6 లక్షలకు పైగా ఫైన్లు వేసిన జీహెచ్ఎంసీ. విశ్వకర్మలపై కేటీఆర్ కామెంట్స్ తో వివాదం. ఎల్బీ నగర్ లో నేతలపైనే పోలీసులు కేసులు. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. మొత్తం 348 మంది ప్రతినిధులు కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధాని మోడీ. రాజ్యాంగ ఉల్లంఘనకు కేసీఆర్ మారుపేరని విమర్శించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరాలన్నదే తమ అభిమతమని చెప్పారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని పడగొడతామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ లీడర్లు. హైదరాబాద్ హెచ్ఐసిసి నోవోటెల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ప్రధాని మోడీ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని లాంచ్ చేశారు. ముందుగా వేదికపై శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భారతమాత ఫోటోలకు పూలు చల్లారు నేతలు. తర్వాత వందే మాతర గీతాలాపనతో కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వేదికపై ప్రధాని మోడీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి మెమెంటో అందజేశారు. జేపీ నడ్డాకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చారు. హైదరాబాద్ లో 18 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 348 మంది ప్రతినిధులు వచ్చారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై బీజేపీ కార్యవర్గ భేటీలో చర్చకొస్తాయి. పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టారు. త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేలా బీజేపీ కార్యాచరణ రెడీ చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు కేసీఆర్ మారుపేరని విమర్శించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ప్రధాని టూర్లో కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదన్నారు. బీజేపీ సమావేశాలపై టీఆర్ఎస్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు స్మృతి ఇరానీ. రాజకీయాలు తమకొక బాధ్యత అన్నారు. The Prime Minister from his first day in office has given a clarion call for cooperative federalism. The Prime Minister in his 8 years of service has met leaders from various political parties and deferred to them with respect, as is constitutionally desired, as is validated by Maryada. That KCRG has not only disrupted what has been constitutionally a federal protocol in our country, that he has broken Maryada constitutionally, politically, culturally, societally, reflects on him. ప్రతి బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరాలన్నదే తమ అభిమతం అని చెప్పారు. దేశభక్తిని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. कि हम लोग जनता के बीच में जाएं, जनता से मिलें, बूथ तक पहुंचने की कोशिश करें, छोटे से छोटे कार्यकर्ताओं से बातचीत करें और अपनी पार्टी को वहां बढ़ाने की कोशिश करें. हर घर तिरंगा कार्यक्रम, उसको सफल बनाने के लिए देश को किस तरीके से एकजुट करके एक बड़ा आंदोलन खड़ा करने का हम प्रयास करें. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని పడగొడతామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. 8 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల మంది కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే రాజ్యమేల్తోందన్నారు. అవినీతి పాలన చేస్తున్న పార్టీ నుంచి నేర్చుకోవాల్సిందేం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి సొమ్ముతో హోర్డింగ్స్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. బీజేపీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందన్నారు నేతలు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతాడు. నీ దమ్ముంటే నువ్వు మొగనువైతే, నీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే పడగొట్టి, నీ దమ్ముంటే పడగొట్టి, చలో ఛాలెంజ్ చేస్తున్నాం, పడగొట్టి నీ దమ్ముంటే చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు నిజంగా
నువ్వు తెలంగాణ వాదివైతే నీ తెలంగాణ రక్తం ప్రవహిస్తే నువ్వు తెలంగాణలో పౌరుషం నీకుంటే తెలంగాణ కారం తింటే నువ్వు పడగొట్టు చూపటాలే యుద్ధం చేస్తా కేంద్రం మొదలొచ్చి మన రైతు వ్యవసాయ చట్టాలు మంచి అన్నాడు. మళ్ళీ ఉల్టా మాట్లాడాడు. నీకు దమ్ముంటే చలో ప్రభుత్వాన్ని కూల్చు, చక్కగా చూసుకో. నీ మంత్రులు ఎమ్మెల్యే అటు ఇటు పోతున్నాడు, చూసుకో, మంచిగా చూసుకో. జరా ఉంటారు గ్యారెంటీ లేదట నీది. ఉఫ్ఫని ఊడిపోయే ప్రభుత్వం నీది. ఎప్పుడు పోతుందో తెలియదు. వెంటనే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో మీటింగ్లు జరుగుతూ ఉంటే వాళ్ళు పెద్ద ఎత్తున హోర్డింగ్స్ పెట్టడము, కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కౌంటర్ చేయాలనే లక్ష్యంతో మరి అహంకారపూరితంగా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రధానమంత్రి స్వయంగా వస్తూ ఉంటే మీకు స్వాగతం పలికేటువంటి సాంప్రదాయం లేకపోతే ప్రజలు అసహించుకునే విధంగా టీఆర్ఎస్ పార్టీ రోజు వ్యవహారం చేస్తుంది. బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్నారు ఆ పార్టీ నాయకురాలు ఖుష్బూ. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆమె రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. హెచ్ఐసిసి నోవటెల్ దగ్గర కళాకారులతో కలిసి డాన్స్ చేశారు ఖుష్బూ. ఇక జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం లభించింది. మొదట బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రధానికి గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో హెచ్ఐసిసి నోవటెల్ చేరుకున్నారు ప్రధాని. అక్కడ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి మోడీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ప్రముఖులంతా రావడంతో హెచ్ఐసిసి నోవటెల్ పరిసర ప్రాంతాలను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్ఐసిసి పరిసరాలను ఎస్పీజీ అధీనంలోకి తీసుకున్నారు. సిఆర్పీఎఫ్, ఆక్టోపస్ బలగాలను మోహరించారు. ప్రధాని మోడీ భద్రతలో స్నైపర్ షూటర్స్ ను ఏర్పాటు చేశారు. పీఎం బస చేసే నోవటెల్ హోటల్ దగ్గర భద్రత పెంచారు సైబరాబాద్ పోలీసులు. హెచ్ఐసిసితో పాటు పరిసర ప్రాంతాల్లో 4,000 మంది పోలీసులతో సెక్యూరిటీ పెట్టారు. 3 ఎంట్రీస్ దగ్గర డీసీపీ స్థాయి అధికారితో మానిటరింగ్ చేస్తున్నారు. రేపటి పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ సభకు అంతా సిద్ధమైంది. అత్యాధునిక టెక్నాలజీతో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షం వచ్చినా సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా జర్మన్ టెంట్లను అమర్చారు. ఇక 30 ఎల్ఈడీ స్క్రీన్లతో పాటు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడీ స్పీచ్ వినిపించేలా స్పీకర్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రేపు జరగబోయే బీజేపీ సంకల్ప సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 4 లక్షల చదరపు అడుగుల్లో 10 భారీ జర్మన్ టెంట్లను అమర్చారు. ప్రధాని మోడీ వేదికతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు, వీఐపీ, వీవీఐపీలకు సంబంధించిన వేదికలను పూర్తి చేశారు. ప్రముఖులకు సంబంధించిన షెడ్లు, గుడారాలతో 100 ఏసీలను ఏర్పాటు చేశారు. 50 జనరేటర్లు, 100 సీసీ కెమెరాలను పెట్టారు. 2 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 30 ఎల్ఈడీ స్క్రీన్లను పెట్టారు. మైదానంలో ఉండేవారితో పాటు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి సైతం ప్రధాని మోడీ ప్రసంగం వినిపించేలా స్పీకర్లను ఏర్పాటు చేశారు. ఇటు సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ పాయింట్లను గుర్తించారు అధికారులు. వాహనాల పార్కింగ్ కోసం కంటోన్మెంట్ బోర్డు, జింకానా గ్రౌండ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, బైసన్ పోల్ గ్రౌండ్స్, మడ్ఫోర్ట్లోని హాకీ మైదానంతో పాటు జేబీఎస్ పక్కనే ఖాళీ స్థలంలో వెసులుబాటు కల్పించారు. ఇక్కడ రోడ్లు బ్లాక్ కాకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేశారు సిటీ పోలీసులు. మోడీ సభకు జిల్లాల నుంచి ప్రజలను భారీగా తరలించేందుకు స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. రేపు జరిగే విజయ సంకల్ప సభ పోస్టర్ను మంచిర్యాలలో ఆవిష్కరించారు బీజేపీ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా. ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ నాయకులు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోందన్నారు జమ్మూ కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా. సీఎం కేసీఆర్ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదని చెప్పారు. इस रैली के माध्यम से, विजय संकल्प रैली के माध्यम से हम पूरे तेलंगाना में ये बता देना चाहते हैं कि ये सरकार जो है अपने आप को संभाले. आपके भ्रष्टाचार के जो भी लगातार परिवारवाद ये नहीं चलने वाला. अब यहाँ पर आएगी तो भारतीय जनता पार्टी की सरकार आएगी. हम सब मिलजुल करके सभी कार्यकर्ता वहाँ पहुँच करके इस रैली को सफल बनाएंगे. రైల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నియోజకవర్గాల నుంచి సుమారు 25 రైళ్లలో 50,000 మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాల నుంచి వచ్చేవారు శివార్లలో వాహనాలు పార్క్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 10 లక్షల ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసిన బీజేపీ వర్షం వచ్చినా సభకు ఎలాంటి ఆటంకం లేకుండా అధునాతన టెక్నాలజీతో జర్మన్ హ్యాంగర్ టెంట్లను ఏర్పాటు చేశారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రేపటి బీజేపీ సభతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సిటీ పోలీసులు. 4,000 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఎస్పీజీ, ఆక్టోపస్, సీఆర్పీఎఫ్ బలగాలతో టైట్ సెక్యూరిటీ ఉండనుంది. హైదరాబాద్లో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్ఐసిసి, నోవాటెల్ పరిసర ప్రాంతాలను ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. సీఆర్పీఎఫ్, ఆక్టోపస్ బలగాలను మోహరించింది. ప్రధాని మోడీ భద్రతలో స్నైపర్ షూటర్స్ను ఏర్పాటు చేసింది. పీఎం బస చేసే నోవాటెల్ హోటల్లో అడుగడుగున భద్రత కల్పించారు. సైబరాబాద్ పోలీసులు హెచ్ఐసిసితో పాటు పరిసర ప్రాంతాల్లో 4,000 మంది పోలీసులను మోహరించారు. హైటెక్స్ పరిసర ప్రాంతాల్లో మరో 1,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. 3 ఎంట్రీస్ దగ్గర డీసీపీ స్థాయి అధికారితో మానిటరింగ్ చేస్తున్నారు. ఎంట్రన్స్లో మెటల్ డిటెక్టర్స్, బాంబ్, డాగ్ స్క్వాడ్తో చెక్ చేస్తున్నారు. ఇక్కడి సెక్యూరిటీని సిపి స్టీఫెన్ రవీంద్ర స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం హెచ్ఐసిసిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సాయంత్రం దాకా జరగనున్నాయి. తర్వాత పెరేడ్ గ్రౌండ్స్లో సభ ఉండడంతో హెచ్ఐసిసి నుంచి పెరేడ్ గ్రౌండ్స్ వరకు అలర్ట్ ప్రకటించారు పోలీసులు. సికింద్రాబాద్లో ఇప్పటికే అణువణువు తనిఖీలు చేశారు. వీఐపీల మూవ్మెంట్స్ ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. పెరేడ్ గ్రౌండ్ సెక్యూరిటీపై ఫోకస్ పెట్టిన పోలీసులు బహిరంగ సభ జరిగే పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. భారీగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. లాడ్జీలు, హోటల్స్, ప్రైవేట్ హాస్టల్స్లో విజిటర్స్ వివరాలు సేకరించారు. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ పై కానిస్టేబుల్స్ బైనాక్యులర్స్తో నిఘా పెట్టారు. 3 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. టైట్ సెక్యూరిటీ. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ సభ, హెచ్ఐసిసిలో కార్యవర్గ సమావేశాలు ఉండడంతో హైదరాబాద్ సిటీలో చాలా ఏరియాల్లో రేపు ట్రాఫిక్ ను దారి మళ్లిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 దాకా పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. హెచ్ఐసిసి, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రాజ్భవన్, పంజాగుట్ట, బేగంపేట్ ఎయిర్పోర్ట్, పరేడ్ గ్రౌండ్ ఏరియాలోనూ ట్రాఫిక్ డైవర్షన్ చేశారు పోలీసులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బీజేపీ మీటింగ్కు ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు హాజరవుతారు. దాంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హెచ్ఐసిసి, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రాజ్భవన్, పంజాగుట్ట, బేగంపేట్ ఎయిర్పోర్ట్, పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో సాధారణ ట్రాఫిక్కి అనుమతి లేదు. టివోలీ క్రాస్ రోడ్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్స్లో నో ఎంట్రీ, సాధారణ ట్రాఫిక్కు అనుమతి లేదు. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే ప్రయాణికులు బీవీ విగ్రహం, ఐమాక్స్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, గాంధీ హాస్పిటల్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లాలి. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లేవారు తార్నాక, ఆలుగడ్డ బావి, చిల్కలగూడ క్రాస్ రోడ్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీకి వెళ్లే రూట్లలో సాధారణ ట్రాఫిక్ కు అనుమతి లేదు. కరీంనగర్ హైవే నుంచి వచ్చే ప్రయాణికులు ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్లాలి. సిటీ సెంటర్ నుంచి అమీర్పేట వైపు వెళ్లాలనుకునేవారు మేడ్చల్ ఓఆర్ఆర్ గేట్ నెంబర్ 6, కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఫ్లైఓవర్ నుంచి అమీర్పేటకు వెళ్లాలి. ఉప్పల్ వైపు వెళ్లాలనుకుంటే కీసర ఓఆర్ఆర్ గేట్ నెంబర్ 8, కుషాయిగూడ, ఈసీఐఎల్, మౌలాలి, నాచారం, ఉప్పల్ చేరుకోవాలి. కరీంనగర్ నుంచి వచ్చే ప్రజలు తిరుమలగిరి ఎక్స్ రోడ్ లెఫ్ట్ సైడ్, ఏఎస్ రావు నగర్, ఈసీఐఎల్, మౌలాలి, తార్నాక నుంచి సిటీలోకి రావాలి. కరీంనగర్కు వెళ్లడానికి అటు నుంచి వచ్చేవారికి తిరుమలగిరి ఎక్స్ రోడ్, జేబీఎస్ వైపు అనుమతి లేదు. అందుకు బదులుగా గచ్చిబౌలి, పటాన్ చెరువు, మేడ్చల్, కీసరా, ఘట్కేసర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి వెళ్లాలి. ఉప్పల్ నుంచి పంజాగుట్టకి రామంతపూర్, అంబర్పేట్, హిమాయత్ నగర్, వివి విగ్రహం మీదుగా వెళ్లాలి. తార్నాక, మెట్టుగూడ, పంజాగుట్ట, అమీర్పేట్ వైపు వచ్చే ట్రాఫిక్ ను సంగీత్ ఎక్స్ రోడ్డు, చిలకలగూడ, ముషిరాబాద్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్, ఇక్బాల్ మీనార్ వైపు వెళ్లాలి. పంజాగుట్ట, అమీర్పేట వైపు నుంచి తార్నాక, ఉప్పల్ వైపు వచ్చే ట్రాఫిక్ ను ఖైరతాబాద్, పాత పిఎస్ సైఫాబాద్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్ బండ్, ముషీరాబాద్, చిలకలగూడ రోటరీ, మెట్టుగూడ వైపు మళ్లించారు. మేడ్చల్, బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ ను బోయిన్పల్లి క్రాస్ రోడ్డు దగ్గర డైరీ ఫామ్ రోడ్డు, తిరుమలగిరి, నేరేడ్మెట్, మల్కాజ్గిరి, మెట్టుగూడ వైపు మళ్లించారు. కార్ఖానా, తిరుమలగిరి నుంచి ఎస్బీహెచ్, ప్యాట్నీ వైపు వచ్చే ట్రాఫిక్ ను
ఆర్కేపురం, నేరెడ్మెట్, మల్కాజ్గిరి, మెట్టుగూడ నుండి సికింద్రాబాద్ వైపు మళ్లించారు. సిటీ జనం బయట నుంచి వచ్చేవారు ఆదివారం నాడు ట్రాఫిక్ డైవర్షన్స్ ఫాలో అవ్వాలని, ఆల్టర్నేట్స్ రూట్స్ చూసుకోవాలన్నారు పోలీసులు. ప్రధానికి స్వాగతం పలికేందుకు ఖచ్చితంగా సీఎం రావాలన్న నిబంధన ఏమీ లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ప్రతినిధిగా వెళ్లవచ్చన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ప్రధాని అకస్మాత్తుగా వచ్చి వెళ్లిపోయారన్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి ఆయన స్వాగతం పలికారు. బీజేపీ వాళ్ళు మా ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళ పార్టీ ఆఫీస్ లో ఒక క్యాప్షన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీగా మేము మోదీ అని పెట్టినటువంటిది కూడా మీరు చూసారు. రెండోది, ఈ రోజు ర్యాలీ అంటే రోజు మనకు హైదరాబాద్ అంతా టూరిస్టులు వచ్చారు. ఈ రోజు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్రాల మంత్రులు, వాళ్ళ నేషనల్ ఎగ్జిక్యూటివ్ అందరూ కూడా టూరిస్టులాగా హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ ఆహ్వానిస్తుంది. భారతదేశం అంతా విస్తరించాలని చూసి నేర్చుకోవడానికి వచ్చింది. ఒకటి, రోజు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష, బయటికి వచ్చిన వాళ్ళు కూడా, అంటే దేశంలో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి భాష మనం చూసినాం. అందుకే చిన్న శాంపిల్ చూపిద్దామని ఇవాళ ఒక ర్యాలీ పెట్టినాం. తెలంగాణ సమాజం మాత్రం అల్టిమేట్గా కోరుకుంటుంది కేసీఆర్ గారే మాకు శ్రీరామ రక్ష. ఈ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ ఉంది, డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ మరి బ్రహ్మాండంగా జరుగుతుందని చేసి ప్రజలు అనుకుంటారు. మా గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి ఎలక్షన్ పొమ్మని వాళ్ళు అడుగుతుర్రు. మేమేం అడుగుతున్నాం, దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మీరు కూడా ముందస్తు ఎన్నికలకు రండి, మేము రెడీ. హైదరాబాద్ అంతా బంటింగ్లు, జెండాలు, ఫ్లెక్సీలు పెట్టారు. మీరందరు సాక్ష్యం. పరేడ్ గ్రౌండ్ వాళ్ళ ఆధీనంలో ఉంది. పరేడ్ గ్రౌండ్ చుట్టంతా ఆర్చులు, వాళ్ళు ఏమేమి చేయాలనో అన్నీ చేసుకున్నారు. మేమెందుకు ఆటంకం కలిగిస్తాం? మాకేం అవసరం? ఇక్కడ కూడా అన్ని జెండాలు కట్టారు కదా, మేము కూడా యశ్వంత్ సిన్హా గారు కట్టినాం, వాళ్ళు కట్టుకురు, మేము హైదరాబాద్ సిటీలో ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు సిటీలో పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నారు. మెట్రో పిల్లర్లకి ఇప్పటికే టీఆర్ఎస్ బ్యానర్లు కట్టగా మిగతా అన్ని చోట్ల రెండు పార్టీలు ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫ్లెక్సీలు, బ్యానర్లపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా ఫైన్లు వేస్తున్నారు. అయితే బీజేపీ ఫ్లెక్సీలపైనే ఇప్పటిదాకా ఎక్కువ జరిమానా వేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాకతో సిటీలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు. యాడ్ ఏజెన్సీల దగ్గర ముందే బుక్ చేసుకున్న టీఆర్ఎస్ మెట్రో పిల్లర్లపై ప్రభుత్వ పథకాలతో తెలుగు, ఇంగ్లీషుల్లో ఫ్లెక్సీలను కట్టింది. వీటితో పాటు అనేక ప్రైవేట్ యాడ్ హోర్డింగ్స్తో పాటు కనిపించిన ప్రతి చోట టీఆర్ఎస్, బీజేపీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలను కట్టారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం బీజేపీ విజయ సంకల్ప సభ జరుగుతుండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు, జెండాలు వెలిశాయి. నెక్లెస్ రోడ్, సోమాజిగూడ, ఖైరతాబాద్ చౌరస్తా, కేబీఆర్ పార్క్ ఏరియాలో బీజేపీతో పాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు, కోర్డింగ్లు, జెండాలతో నిండిపోయాయి. ఇక దిల్సుఖ్ నగర్ లో అయితే మెట్రో పిల్లర్లకు టీఆర్ఎస్ కట్టిన ఫ్లెక్సీలపైనే బీజేపీ నేతలు పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ కోసం జనాన్ని ఆహ్వానిస్తూ బ్యానర్లు కట్టారు. దిల్సుఖ్ నగర్ నుంచి చైతన్యపురి వరకు మెట్రో పిల్లర్లకు ఉన్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలపైనే బీజేపీ ఫ్లెక్సీలను అతికించారు. నగరంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నిషేధం ఉంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు ఆ రూల్ను లైట్ తీసుకున్నాయి. దాంతో నగరవాసుల నుంచి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు పార్టీలపైన ఫిర్యాదులు వస్తున్నా జీహెచ్ఎంసీ మాత్రం బీజేపీపైనే భారీగా జరిమానాలు విధించింది. ఇప్పటిదాకా బీజేపీకి 73 చలాన్లకు 6,46,000 రూపాయల ఫైన్ వేశారు అధికారులు. ఇక టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బ్యానర్లకు 10 చలానాలకు 75,000 రూపాయలు మాత్రమే ఫైన్ వేశారు. చలానాల విషయంలో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వివక్ష చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడు కూడా జనం ఫిర్యాదులతో నామమాత్రంగా ఫైన్లు వేసినట్టు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్పై ఆరోపణలున్నాయి. అంతేకాకుండా టీఆర్ఎస్ మీటింగ్స్ జరిగినప్పుడు ఫిర్యాదు చేయడానికి వెబ్సైట్స్ పనిచేయకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లీవ్లో వెళ్లడంపై విమర్శలొచ్చాయి. ఇప్పుడు బీజేపీ కంటే టీఆర్ఎస్ బ్యానర్లే ఎక్కువగా ఉన్నట్టు బల్దియా సిబ్బంది ఒప్పుకుంటున్నారు. కానీ ఫైన్ల విషయంలో వివక్ష ఎందుకని కమలం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా ఇవాళ టీఆర్ఎస్ బైక్ ర్యాలీ కూడా నిర్వహించడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో హైదరాబాద్ చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి టెంపుల్ కు ప్రముఖుల రద్దీ పెరిగింది. రేపు ఉదయం 6 ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయనున్నారు. ఇవాళ బీహార్, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎంలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ప్రముఖులు భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని గత 2 రోజులుగా వీఐపీలు దర్శించుకుంటున్నారు. చాలా మంది బీజేపీ నాయకులకు హైదరాబాద్ కి వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సెంటిమెంట్ గా వస్తోంది. దాంతో పాటు రాష్ట్ర పార్టీ నేతలు కూడా తరచుగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు వస్తున్నారు. వాళ్లలో చాలా మంది అమ్మవారి దర్శనానికి వస్తుండటంతో చార్మినార్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇవాళ బీహార్ డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు तारकिशोर प्रसाद। भारतीय जनता पार्टी के नेतृत्व में देश में एक यशस्वी नेतृत्व और यशस्वी प्रधानमंत्री जी के नेतृत्व में सरकार है और कई राज्यों में हमारी सरकारें हैं। हम सब मिलकर काम करते हैं। स्वाभाविक है राजनीतिक दल के नाते तो हम सबों का रहता ही है कि हम सब सरकार में आए और राज्य के हित में, देश के हित में जो हमारे कार्यक्रम है वो इस राज्य के निवासियों को भी हम इससे अनुप्राणित। ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నానని, మనమంతా అమ్మపుత్రులమేనని, ఆమెను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే హైదరాబాద్ పేరు మారుస్తామన్నారు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. माता जी के चरणों में प्रार्थना किया हूँ कि माता जी मुझे बार बार दर्शन के लिए बुलावें, पूरे देश को दर्शन के लिए बुलावें और जो हमारे तेलंगाना राज्य के लोग हैं उन्हें भी उत्तर प्रदेश में जो तमाम हमारे जो तीर्थ स्थल हैं, चाहे अयोध्या, मथुरा, काशी, प्रयागराज, वहाँ वो आवे, हम उनके स्वागत के लिए तैयार। ये तो माता जी का मंदिर है और माता जी के पास तो हर पुत्र, हर संतान उनकी जा सकता है और हर देशवासी, हर बच्चा उनकी संतान स्वरूप है। मैं तो जीवन में बहुत बार चाहता था लेकिन प्रथम बार आज दर्शन किया हूँ। యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆదివారం నాడు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇవాల్టి షెడ్యూల్ రేపటికి వాయిదా పడింది. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వల్లే అమ్మవారి దర్శనం వాయిదా పడిందని చెప్పారు ఎమ్మెల్యే రాజాసింగ్. రేపు రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేస్తారని తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం ఎందుకు చేస్తలేరంటే ఫస్ట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అటెండ్ చేయాలని ఆదేశం ఉంది. ఎవరైనా ఉండని ఫస్ట్ ఈ మీటింగ్ అటెండ్ చేసుకోవాలి. దాని తర్వాత రేపు ఏదైనా మీకు సమయం దొరికితే మార్నింగ్ పూట షెడ్యూల్ చేసుకోవాలని ఆదేశం ఉంది. ఆ ఆదేశం ప్రకారమే ఇవాళ యోగి గారు ప్రోగ్రాం భాగ్యలక్ష్మి టెంపుల్ది క్యాన్సిల్ అయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి క్యూ కడుతుండటంతో ముందు జాగ్రత్తగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో భద్రత కల్పించారు పోలీసులు. హైదరాబాద్ మెట్రో రైళ్లు యథావిధిగా తిరుగుతున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో నగరంలో టైట్ సెక్యూరిటీ ఉంది. హైటెక్ సిటీ నుంచి పరేడ్ గ్రౌండ్ దాకా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాయదుర్గం నుంచి నాగోల్ మెట్రో రూట్లలో రైళ్లను నిలిపివేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని, ఈ 2 రోజుల పాటు 3 మెట్రో కారిడార్స్ లో యథావిధిగా రైళ్లు నడుస్తున్నట్టు ఎండీ చెప్పారు. రెగ్యులర్ టైమింగ్స్ పాటించడంతో అన్ని స్టేషన్లో రైళ్లు ఆగుతాయన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో సిటీలోని స్టార్ హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని అన్ని స్టార్ హోటళ్లు ఫుల్ అయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న హోటళ్ల రూమ్లో 50 నుంచి 60% ప్యాకప్ అయ్యాయి. కోవిడ్ వల్ల కష్టాల్లోకి వెళ్లిన హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఈ 4 రోజుల పాటు కలకలలాడనుంది.
హైదరాబాద్ సిటీలోని స్టార్ హోటళ్లన్నీ రద్దీగా మారాయి. 2 రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుండటంతో 5 స్టార్ హోటళ్లన్నీ నిండాయి. ప్రధాని నరేంద్ర మోడీ హెచ్ఐసిసిలోని నోవాటెల్ హోటల్లో ఉండటంతో ఆ హోటల్ ని పూర్తిగా ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. హోటల్లో ఉన్న 288 రూమ్స్ ని బ్లాక్ చేసి పెట్టారు. మోడీతో కొందరు కీలక నేతలు మాత్రమే ఆ హోటల్లో బస చేస్తున్నారు. ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ సీనియర్ లీడర్లు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 20 మంది టాప్ లీడర్స్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 300 మంది హాజరయ్యారు. వీళ్లలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే లాంటి లీడర్లున్నారు. హైటెక్ సిటీలోని ట్రిడెంట్ హోటల్, మాదాపూర్లోని వెస్టిన్ హోటల్, దుర్గం చెరువు దగ్గరలోని ఐటీసీ కోహినూర్ హోటల్ ప్యాకపయ్యాయి. మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాలో ఉన్న లెమన్ ట్రీ ఆవాస హోటళ్లు, బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ, తాజ్ దక్కన్, పార్క్ హయత్ హోటళ్లు, బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్ విజిటర్స్, కస్టమర్లతో కలకలలాడుతున్నాయి. కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కో హోటల్లో బస చేస్తూ అదే హోటల్లో వివిధ కమ్యూనిటీ మీటింగ్స్ కూడా నిర్వహిస్తుండటంతో బిజీగా మారాయి. కోవిడ్ పాండమిక్ వల్ల భారీగా నష్టపోయిన హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కాస్త కలిసొస్తుందంటున్నారు హోటల్ నిర్వాహకులు. న్యాయ విద్యలో మరింత రాణించడానికి విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్ ఎంతో అవసరమన్నారు హైకోర్టు జడ్జి అభినంద్ కుమార్ షావిలి. న్యాయ విద్యలో వచ్చిన టెక్నాలజీని వాడుకుని అభివృద్ధి చెందాలన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి అంబేద్కర్ కళాశాలలో 2 రోజుల పాటు జరుగుతున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ నేషనల్ మూడ్ కోర్టు కాంపిటీషన్ 2022 ముగిసింది. బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల లా కాలేజీలో జరుగుతున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ నేషనల్ మూట్ కోర్టు కాంపిటీషన్లో 13 టీంలు పాల్గొన్నాయి. వాటిల్లో ఉత్తమ వాద ప్రతివాదనలు చేసిన పెండెకంటి లా కాలేజీ విద్యార్థులు విన్నర్గా నిలిచారు. రన్నర్గా అనంత లా కాలేజ్, బెస్ట్ స్పీకర్ బెంగళూరు యూనివర్సిటీ లా కాలేజ్, బెస్ట్ మెమోరియల్గా ఆంధ్ర మహిళా సభ లా కాలేజీలు నిలిచాయి. విద్యార్థుల్ని మెమోంటోలు, క్యాష్ ప్రైజ్తో సత్కరించారు. మూట్ కోర్టు కాంపిటీషన్ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి అభినంద్ కుమార్తో పాటు మాజీ జడ్జి రామలింగేశ్వరరావు, సిటీ సివిల్ కోర్టు జడ్జి మురళీమోహన్, సీనియర్ అడ్వకేట్ సునీల్, కాలేజీ సెక్రటరీ వినోద్, ఓయూ లా కాలేజ్ డిపార్ట్మెంట్ హెడ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. న్యాయ విద్యలో ప్రస్తుతం వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు హైకోర్టు జడ్జి అభినంద్ కుమార్ షావిలి. When situations come, then the judgment comes. Yes, this is the lacuna in this law. You must include. Judgments will come. That's how the Constitution gets amended. So, what our forefathers or parents they faced in 90s, 50s and 60s, those problems we could overcome that. Because no system is foolproof system. Because each day, because first we'll have to search for answers. That answers will only guide us. See that Constitution is amended. We can live a wonderful life in this country. That is a civilized society. In our days, this kind of quality of education was not there. And there is this kind of moot court competitions were also not there. So that's the reason, use this opportunity, enter into the profession with free mind. Don't expect things to happen miraculously, that today I'm going to do this or this. న్యాయ విద్యార్థులు ఇంప్రూవ్ అవ్వడానికి ఇలాంటి కాంపిటీషన్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయన్నారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి రామలింగేశ్వర. The people who come Ambedkar Law College and other institutions, I hope you will serve the society first instead of concentrating on the money. Money will come automatically, but service will not come automatically. Service is a choice. You have to take up that service after getting the law degree, because so many people are waiting for your service. Daily you are seeing a number of cases where rights are violated, where poor people are deprived of their rights, so many things. You know, there are so many institutions working, but institutions, you know, they have their own limitations. But lawyer is a free bird, he has no limitations. మూటు కోర్టు ద్వారా న్యాయ విద్యార్థులు కోర్టులో ఎలా వాదించాలో తెలుస్తుందని, వీటితో అనుభవంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు సివిల్ సిటీ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి మురళీమోహన్. న్యాయ విద్య పూర్తయిన వెంటనే కోర్టులో వాదించడం ఈజీ అవుతుందన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేద ప్రజలకు లాయర్లు న్యాయ సాయం చేస్తున్నారన్నారు. లా స్టూడెంట్స్ కూడా ఈ సంస్థలో చేరి సేవాభావాన్ని అలవాటు చేసుకుని సమాజానికి తిరిగి ఇవ్వాలని కోరారు న్యాయమూర్తి మురళీమోహన్. When I observed the moot court finals, they presented well their submission, their confidence levels, and they are up to mark. The Legal Service Authority, as per the Legal Service Authority Act, we are there to give free legal aid to the poor, women and suppressed sections. As per section 12, the persons who are under the annual income of rupees 3 lakhs and every woman, physically handicapped person and persons belongs to scheduled caste and scheduled tribe are entitled for free legal aid. అంతకుముందు మూట్ కోర్టు కాంపిటీషన్లో పాల్గొన్న ముఖ్య అతిథులు విద్యార్థుల వాద ప్రతివాదనను పరిశీలించారు. వాళ్ళకి కొన్ని సూచనలు చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ లా కాలేజీ జాయింట్ సెక్రటరీ రమణ కుమార్, డైరెక్టర్ రామకృష్ణ మోహన్ రావు, ప్రిన్సిపల్ సృజన, అడ్మిన్ ఆఫీసర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో కృషి చేస్తున్న స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కృష్ణారావుని అమెరికాలో జరుగుతున్న ఆటా మహాసభల్లో ఘనంగా సన్మానించారు. ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎందరికో ఉన్నత విద్యను అందించారని, సఫల ఆర్గానిక్స్ ఎండీ కృష్ణారావు గొప్ప పారిశ్రామికవేత్తగా నిలిచారని ఆటా అసోసియేషన్ మెచ్చుకుంది. రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కలిసి కృష్ణారావును సన్మానించి మెమెంటోను అందించారు. ఈ సన్మానంతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కృష్ణారావు. అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మనమందరం గర్వించదగ్గ విద్యా సంస్థలను అభివృద్ధి పదంలో నడిపించడమే కృష్ణారావు గారి ఏకైక లక్ష్యం. శ్రీ కె కృష్ణారావు గారికి ఇవే మా ప్రత్యేక శుభాభినందనలు. ఈ అవార్డుని అందించవలసిందిగా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, తెలంగాణ ఆర్ఎండ్బి మినిస్టర్, ఐ రిక్వెస్ట్ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. నాణ్యమైన విద్యను అందించడంలో కృషి చేస్తున్న స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కృష్ణారావుని అమెరికాలో జరుగుతున్న ఆటా మహాసభల్లో ఘనంగా సన్మానించారు. ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎందరికో ఉన్నత విద్యను అందించారని, సఫల ఆర్గానిక్స్ సీఎండీగా కృష్ణారావు గొప్ప పారిశ్రామికవేత్తగా నిలిచారని ఆటా అసోసియేషన్ మెచ్చుకుంది. రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గాదర్ కిషోర్తో కలిసి కృష్ణారావును సన్మానించి మెమెంటోను అందించారు. ఈ సన్మానంతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కృష్ణారావు. కృష్ణారావు గారు సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మనమందరం గర్వించదగ్గ విద్యా సంస్థలను అభివృద్ధి పదంలో నడిపించడమే కృష్ణారావు గారి ఏకైక లక్ష్యం. శ్రీ కె కృష్ణారావు గారికి ఇవే మా ప్రత్యేక శుభాభినందనలు. ఈ అవార్డుని అందించవలసిందిగా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, తెలంగాణ ఆర్ఎండ్బి మినిస్టర్, ఐ రిక్వెస్ట్ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. చార్యలపై మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, దిష్టిబొమ్మలు దహనం చేశారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎల్బీనగర్ లో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన విశ్వబ్రాహ్మణులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ కు పప్పుచారు పడేలా చేస్తామన్నారు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి. చారీల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు బీజేపీ, విశ్వబ్రాహ్మణ నాయకులు. రాష్ట్ర ఆవిర్భావంలో విశ్వకర్మల త్యాగాలు చేశారన్నారు. కేటీఆర్ గారు ఇలా మీరు అనుభవిస్తున్నటువంటి వైభవాలు, పదవులు విశ్వకర్మల ద్వారా సిద్ధించినటువంటి తెలంగాణలో వచ్చినందుకే ఇలా మీరు అనుభవిస్తున్నారు అనే సంగతి మీరు మర్చిపోతున్నట్టుంది. రాజకీయంగా నీకు అందం ప్రారంభమై నిన్ను నిజానికి కూడా ఈ రోజు బహిరంగ క్షమాపణ విశ్వకర్మ జాతికి చెప్పకపోతే
రాజకీయాల పుట్టినిల్లు, ఈ ఉద్యమాల పుట్టినిల్లు ఇక్కడ నుంచే నీ రాజకీయ పతనం ప్రారంభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్న కేటీఆర్ చేసిన కామెంట్స్ కు నిరసనగా ఎల్బీ నగర్, మీర్పేట్లో టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా కేటీఆర్ ఇలానే కామెంట్ చేశారని ఆరోపించారు. శ్రీకాంతాచారి బలిదానం చేసుకుంటే కేసీఆర్ పాలిస్తున్నారన్నారు. ఏదైతే విశ్వబ్రాహ్మణుల బలిదానాల మీద వచ్చిన తెలంగాణ మీద ఇలా పదవులు అనుభవిస్తూ శ్రీకాంతాచారి అనే చారి లేకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేదా అని మేము అడుగుతా ఉన్నాం. విశ్వబ్రాహ్మణుల త్యాగాల మీద మీరందరూ గద్దెనెక్కి ఇలా పదవులు అనుభవించుకుంటూ పదవుల మహంతో, పదవుల వ్యామోహంతో ఇలా విశ్వబ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా మేము మాట్లాడడము సిగ్గుచేయడాన్ని మేము సభముఖంగా తెలియజేస్తున్నాము. కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు విశ్వబ్రాహ్మణులు. రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. బిచ్పల్లి రైల్వే స్టేషన్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. తమను అవమానపరిచేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కామెంట్స్ ను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్లలో విశ్వబ్రాహ్మణులు ఆందోళన చేశారు. స్థానిక బ్రహ్మం గారి ఆలయం నుంచి పోలీస్ స్టేషన్ దాకా ర్యాలీ తీశారు. అక్కడ కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. చారీలపై మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. చారీలు పప్పులు కాదు, నివురుగప్పిన నిప్పులు, సమాజ సంస్కృతి నిర్మాతలన్నారు. పోరాటానికి, తిరుగుబాటుకు, త్యాగాలకు, విశ్వసనీయతకు మారుపేర్లన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, మారోజు వీరన్న శ్రీకాంతాచారి పోరాట ఫలితమే తెలంగాణ ఏర్పాటు అంటూ ట్వీట్ చేశారు శ్రవణ్. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టమైన హామీ ఇవ్వడంతో వెంటనే సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించింది సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్. వారంలోగా స్టైఫండ్ చెల్లించేందుకు మంత్రి అంగీకరించారన్నారు డాక్టర్లు. అటెండెన్స్ ఆధారంగా మే 2021 నుంచి స్టైఫండ్ చెల్లించడానికి ఒప్పుకున్నారని చెప్పారు. 12 నెలల కాలపరిమితి గల సర్టిఫికేట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఇవాళ ఉదయం మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలిసి సమస్యలు వివరించారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించారని, అందుకే వెంటనే సేవలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.